బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ చేసి వేల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. సింగరేణి మెడికల్ బోర్డు జిల్లాల తొలగింపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం అలాంటిదేం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కు దత్తపుత్రుడిగా మారిన కిషన్ రెడ్డి, కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ కేసుల్లో గులాబీ నేతలను కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా వేదికగా బీఆర్ఎస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. 10 ఏళ్లు పాలించిన మాజీ సీఎం కేసీఆర్ పేదలకు చేసిందేం లేదని ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ నాడు తన పార్టీ ఎమ్మెల్యేలనే కలవలేదని విమర్శించారు. భూపాలపల్లిలో సైడ్ కాలువ కట్టేందుకు ఢిల్లీ నుంచి మోదీ వస్తారా అని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ మంత్రిగా తనతో కలిసి పనిచేయించుకునే నేతలను ఎన్నుకోవాలని సూచించారు. సింగరేణి మెడికల్ బోర్డుపై విషం చిమ్మితే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదన్నారు. ఇదే సమయంలో జిల్లాలను కాంగ్రెస్ రద్దు చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలనుకుంటే ప్రజలతో చర్చించే చేస్తామని స్పష్టం చేశారు. ఏ జిల్లాలను తొలగించడం గాని, కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామని, అటవీ ప్రాంతాలలో రిసార్ట్లు కట్టి పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని సీఎం చెప్పారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. ఒప్పందం లేకుంటే ఫార్ములా ఈ కారు కేసులో ఈడీ, సీబీఐ ఎందుకు పిలవట్లేదని ప్రశ్నించారు. ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్, కేటీఆర్ ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా. దాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను. నేను అడగదలుచుకున్నా, అయ్యా మోడీ గారి దగ్గర ఉన్న ఈడీ, సిబిఐ గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఉపయోగించినప్పుడు ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, పక్కనే ఉంది. సిబిఐ విచారణకు మీకు పంపించి 6 నెలలు అయ్యింది. ఎవడడ్డుకున్నాడు? ఇలా కాళేశ్వరంలో కేసీఆర్ ను, హరీష్ ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ ను కాపాడుతున్నది మీరు కాదా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ ను అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్ కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు, ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గత సర్కార్ హయాంలో ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తప్పుల నుంచి రక్షించుకునేందుకే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు గులాబీ పార్టీ ఇచ్చిందని ఆరోపించారు. ఎవరో కాదు, బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పారు. మా ఫోన్లని, మా భూములు కొనుక్కున్నోళ్లను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసిండ్రు, మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రని. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా. బీఆర్ఎస్, బీజేపీ వేరు వేరు కాదు,
బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. దెబ్బకు దెబ్బ కొడదాం, ఎత్తుకు పై ఎత్తేద్దాం. ఎవడు గెలుస్తాడో రేపు మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుందాం. పేదలకు సొంతింటి ఆత్మగౌరవం నిలిపేలా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్లో రాబోయే కొత్త బడ్జెట్లో మరింత మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో రావి మొక్క నాటారు. అనంతరం భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఓటు అడగాలన్న సీఎం భూపాలపల్లిలో సీట్లన్నీ గెలవాలని సూచించారు.